హలో ఎవ్రీవన్, ఇప్పుడు చూస్తున్న ఈ హెలికాప్టర్ విశాఖపట్నంలో మ్యూజియంగా ఏర్పాటు చేయడానికి తీసుకొస్తున్నారు. ఇక్కడ పనులు చేస్తున్నారు. దీని UH-3H అనేది ఇండియన్ నేవీలోని ఒక హెలికాప్టర్. దీని సర్వీస్ అయిపోయి కొన్ని వేల సంవత్సరాలు వర్క్ చేసి దీని సర్వీస్ అయిపోయి ఇప్పుడు దాన్ని డిస్మాచ్ చేయకుండా మన విశాఖపట్నంలోని మ్యూజియంగా ఏర్పాటు చేశారు. ఇదిగో చూసారు కదా, ఇలా కట్టారు. దీన్ని మరికొన్ని నెలల్లో ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని VMRDA వాళ్ళు చెప్తున్నారు. కొత్త మ్యూజియం ప్రాజెక్ట్ కోసం VMRDA సుమారు 2.2 crores ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే అక్షరాల 2.2 కోట్లను ఖర్చు చేస్తుంది. ఈ మ్యూజియం TM-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం. ఇది సబ్మెరీన్ సీ హెరిటేజ్ మ్యూజియం ఆపోజిట్గా ఉంది. ఇది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత VMRDAకు ఈ కొత్త ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించారు. హెలికాప్టర్ మ్యూజియం కోసం బీచ్ రోడ్లోని స్థలాన్ని VMRDAకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లీజ్కి ఇచ్చింది. విశాఖపట్నంలోని INS డేగాలో జూన్లో జరిగిన ఇంజెక్షన్ కార్యక్రమంలో 17 ఏళ్ల సర్వీస్ తర్వాత UH-3H హెలికాప్టర్ను భారత నౌకాదళం వీడ్కోలు పలికింది. హెలికాప్టర్ తన సర్వేయంతో దీన్ని డిస్పాచ్ చేయకుండా విశాఖపట్నంలోని ప్రముఖ ప్రదేశాల్లో శాశ్వతంగా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకుంది. హెలికాప్టర్ను INAS 350 స్క్వేర్ యార్డ్స్లో చేర్చి 2009 మార్చి 24న INS డేగా వద్ద సారస్ అని నామకరణం చేశారు. దీన్ని 2024 జూన్ 28న రద్దు చేయడం జరిగింది. అందువల్ల దీన్ని మ్యూజియంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ నేవీకి చెందింది. దీన్ని కల్వారీ క్లాస్ డీజిల్ ఎలక్ట్రికల్ సబ్మెరీన్ అని కూడా అంటారు. ఈ మ్యూజియం పనులు చాలా త్వరగా జరుగుతున్నాయి. మేబీ మార్చ్కి ఓపెన్ అవుతుందేమో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.